హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అద్దిరిపోయే రుచితో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కూడా ఇంట్లో ఒక ప్రెషర్ కుక్కర్ ఉంటే చాలు, నిమిషాల్లో ఈ బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు. ఇందులో వాడే కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్సే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక గిన్నెలో 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా ఒక 2 to 3 టైమ్స్ కడిగేసుకొని నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మరొక గిన్నెలో 1/2 kg శుభ్రంగా కడిగేసుకున్న చికెన్ తీసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా సాల్ట్, అలాగే మీ స్పైసీ లెవెల్స్ సరిపడా కారము, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 3 టీ స్పూన్స్ పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మసాలాలంతా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మన ఈ రెసిపీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీనికోసం ఒక గుప్పెడు పుదీనా ఆకులు, అలాగే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒకవేళ మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చిని తగ్గించేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 3 బిర్యానీ ఆకులు, తర్వాత 5-6 లవంగాలు, ఒక జాపత్రి, ఒక నల్ల యాలక్కాయ, అనాస పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా స్టోన్ ఫ్లేవర్, 1/2 స్పూను సోంపు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మసాలాలు ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయల్ని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ మాత్రం ఫ్రై అయ్యే వరకు కూడా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందుట్లో వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుంటే టమాటాలన్నీ కూడా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా మసాలా మొత్తం కూడా దగ్గర పడిపోయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా చికెన్ని ముందరే మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెట్టి ఉడికించుకుందాము. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా చూసారా ఇలా వచ్చేస్తుంది. సో మొత్తం కూడా ఒకసారి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇదంతా కొద్దిగా దగ్గర పడిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత మసాలా మొత్తం రైస్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ముందర నీళ్లు పోయకుండా ఇలా రైస్ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఈ మసాలా మొత్తము రైస్కి పట్టే విధంగా ఉంచుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ముందర నీళ్ళు యాడ్ చేసేసి తర్వాత రైస్ యాడ్ చేస్తుంటారు. కానీ ఇలా ఫస్ట్ రైస్ యాడ్ చేసి దాంట్లో మసాలాలు మొత్తం రైస్కి పట్టే విధంగా ఒక 2 minutes ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్ళు యాడ్ చేసి చూడండి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. తర్వాత ఇందులో 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అంటే 1 కప్పు రైస్కి 1.5 కప్ వాటర్ అనమాట. సో ఇక్కడ మనం 2 కప్పులు రైస్ తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఆల్రెడీ మనము చికెన్లో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పైపైన ఒకసారి కలిపేసుకొని ఇంకా వేడివేడిగా చికెన్ బిర్యానీని అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఎప్పుడన్నా బిర్యానీ చేసుకోవాలనిపిస్తే ఎక్కువ టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో ఇన్స్టెంట్గా గుమగుమలాడే చికెన్ బిర్యానీని అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే ఈ 1 pot రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఈ చికెన్ బిర్యానీని? మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.